హలో, ఈరోజు ఫిష్ ఫ్రై సింపుల్గా చేసేద్దామా? వెల్కమ్ టు మై ఛానల్, మీ కళ్యాణి. ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మనం ఈ ఫిషెస్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దీనికి ఘాట్లు పెట్టాలి. ఫ్రైకి ఎలా పెడతారో అలా పెట్టాలి. ఉప్పు కారం వేసుకోవాలి. ఫిష్ ఫ్రైకి మెయిన్ ఇంపార్టెంట్ ఉప్పు కారం. అదేనండి, ఉప్పు కారం కరెక్ట్గా పడితేనే దాని తాలూకా టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్, లిటిల్ బిట్ బ్లాక్ పెప్పర్ పౌడర్, లేకపోయినా పర్లేదు, బట్ వేస్తే ఘాటుగా ఉంటుంది. స్పైసీ ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళకైతే బాగుంటుంది. అండ్ చిల్లీ ఫ్లేక్స్, అది మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇదన్నీ చేస్తుంటే మా చిన్నోడు అక్కడ ఏదో చేసేస్తున్నాడు. ఫిష్కి బాగా పట్టించాలా ఆ మసాలా అన్నీ, ఉప్పు కారం అన్నీనా. ఒక 5 మినిట్స్ దానికి రెస్ట్ ఇచ్చేయండి. మ్యారినేట్ చేసి అలా పక్కన పెట్టేయండి. ఈ లోపు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. నేను చూపిస్తున్న క్లిప్లో చూసినట్టుగా మీకు ఆ ఘాట్లు పెట్టరు కదా, అందులో కూడా మీరు ఏదైతే ఉందో ఆ మసాలాని అప్లై చేయండి. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, ప్యాన్లో వేయడానికి రెడీగా ఉంది మన ఫిష్. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫిష్ ఫ్రై చేస్తున్నప్పుడు మీరు కంపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో ఎప్పుడు పెట్టకండి, మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సరే, ఫిష్ని పడుకోబెట్టేసాం. అది మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్లిప్ చేసుకోవాలి. ప్రతి ఇంట్లో ఫిష్ ఫ్రై చేస్తారు, బట్ నేను ఏదో క్యాజువల్గా షూట్ చేశాను. సో ఫైనలీ ఈజ్ రెడీ ఫిష్ ఫ్రై. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్. బాయ్. మరొక వీడియోతో మీ కళ్యాణి మీ ముందుకు వస్తుంది. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఆల్.